తునిలో కాపు ఉద్యమం జరిగి కరెక్ట్గా 8 ఏళ్ళు. ఈ హింస కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు ఎవరికి ప్రయోజనం పొందారు? కాపులు ఏమైనా ప్రయోజనం పొందారా? 8 ఏళ్ల తర్వాత కూడా ఎవరితో కలవాలి అన్నటువంటి రూట్లోనే కాపులు, అంటే కాపు సాధికారతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఘట్టం. కాపు రిజర్వేషన్లు వచ్చేసినాయా? ఆ తర్వాత కాస్త నాటకం ఆడారు, ఇచ్చేసినట్టు. అది ఇచ్చేసినట్టు నమ్మమని ఇప్పటికీ కాపు నాయకులే చెప్తున్నారు. అదొక విచిత్రం. కాపు నాయకులే ఇచ్చేసాడప్పుడు ఇస్తే తీసేశారని చెప్తున్నారు. అంతకంటే వెర్రితనం, అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే నమ్మక ద్రోహం ఉంటుందా? కాపుల్ని ఎవరు మోసం చేస్తున్నారు? కాపులు కాదా? అట్లాగే కాపు పోని సాధికారత అంటే రాజ్యాధికారం అది తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారా? ఇక్కడ ఓ పక్కన నిన్ను సీఎం చేస్తామని భారతీయ జనతా పార్టీని కాదని నిన్ను సీఎం చేసే ఉద్దేశమే లేదని చెప్తున్నట్టు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇంకోటి, తనని నమ్ముతున్న కాపుల్ని తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఇస్తూ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ముందుకు వస్తున్నారు తప్పించి తను ముఖ్యమంత్రి కావడానికి అడిగారా అంటే అడగలేదని ఆయనే చెప్తున్నారు. మనకు ఎట్లా అవకాశం వస్తుందని ఆయనే చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కాపు ఉద్యమం సక్సెస్, ఫలితం మాత్రం అంటే దాన్ని ఏమనాలి అంటే వ్రతం చెడ్డ, ఫలితం దక్కలేదు. పెద్ద యుద్ధమే చేశారు, ఫలితం మాత్రం దక్కలేదు.